ఒకవైపు కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ అటెండ్ అయ్యారు. బీఆర్కే భవన్ ఎదుట ఒకసారి మనం చూస్తే ఉద్యమ రోజులు గుర్తు వస్తున్నాయి. ఒక కళాకారులు, మరోపక్క కవులు, రచయితలు, మరోపక్క రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు. సార్ మనం మాట్లాడదాం, మనతో పాటు కళాకారులు ఉన్నారు, మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ ఈరోజు అటెండ్ అవ్వబోతున్నారు, అటెండ్ అయ్యారు, మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ నోటీసులు ఇవ్వడాన్ని ఏ విధంగా చదువుతున్నారు? అంటే యాజ్ ఏ ఉద్యమకారుడిగా చెప్పండి, పార్టీ కార్యకర్తగానో అభిమానిగానో కాకుండా ఒక ఉద్యమకారుడిగా చెప్పండి. ఉద్యమకారునిగానే చెప్తున్నా అన్న, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక భూములు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక చెరువులు, కుంటలు అలుగులు పోసినాయి. ఎండాకాలంలో కూడా అలుగులు పోసినాయి, మాచర్లు కూడా అలుగు పోసినాయి, పంటలు పండినాయి, రైతులు బాగుపడ్డారు, రైతు గుండె చల్లగా పచ్చగా పండింది. ఒక ఉద్యమకారునిగా చెప్తున్నా, అది జనాలు కూడా చెప్తున్నారు. ఇవాళ నేను ఒక న్యూస్ చూసిన, ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీకు కొత్తగా కట్టిన కాలువల నుంచి నీళ్ళు వస్తున్నాయా, లేకపోతే కాళేశ్వరం కాలువల నుంచి నీళ్ళు వస్తున్నాయా అంటే, కొత్తగా ఎక్కడ కట్టిలాయా, కాళేశ్వరం కాలువ నుంచే నీళ్ళు వస్తున్నాయి అన్నారు. మరి ఇది ఉత్తపు కారు కాకపోతే ఏం చెప్పు? అంటే కేసీఆర్ లాంటి నాయకుడిని, ఉద్యమ నాయకుడిని బదనాం చేయడం కోసం వేసినటువంటి కమిషన్ మాత్రమే ఇది. పగబట్టి రేవంత్ రెడ్డి గారే చెప్పిండు కదా, నేను కక్ష కట్టిన, నా కళ్ళు చల్లబడ్డాయని ఆయన అంటే ఓపెన్గానే చెప్పేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇందాక మేము ఏదైతే మాట్లాడినామో, కేసీఆర్ సార్ ఎంత నీతి నిజాయితీలతో ఆ లోపలికి పోయిండో అంతే నీతి నిజాయితీలతో బయటకు వస్తాడు, జనాలకు అభివాదం చేస్తాడు. ఖచ్చితంగా ఈ కమిషన్ చెల్లదు. రైట్. అసలు కేసీఆర్ ఉద్యమాల గురించి కానీ, ఈరోజు కాంగ్రెస్ పరిపాలన గురించి కానీ ఏదైనా పాట సింకయ్య రూపంలో ఒక పాట పాడగలుగుతారా? జై తెలంగాణ, జై కేసీఆర్. అరే ధరణి వద్దంటున్న దద్దమ్మలారా, రైతు బందొద్దనే రా బంధులారా. ధరణి వద్దంటున్న దద్దమ్మలారా, రైతు బందొద్దనే రా బంధులారా. ధరణి వద్దంటున్న దద్దమ్మలారా, రైతు బందొద్దనే రా బంధులారా. ధరణి వద్దంటున్న అగో కట్టుకున్న మన కాళేశ్వరానికి జాతీయ హోదాను అడగని దొంగలు, కట్టుకున్న మన కాళేశ్వరానికి జాతీయ హోదాను అడగని మేడిగడ్డకు ఏదో కీడు జరిగినట్లు గిచ్చుకుంటున్నారు, గిల్లుకుంటున్నారు. మేడిగడ్డకు ఏదో జరిగినట్టు మిచ్చుకుంటున్నారు, గిల్లుకుంటున్నారు. ఇలా నిజానికి మేడిగడ్డకు ఏదో కీడు జరిగిందని 2 పిల్లర్లు ఎక్కడో నెర్రెలు వారిపోతే 2 నెలల క్రితమే చెర్లపల్లిలో కేంద్ర ప్రభుత్వం నిధులతోటి రైల్వే స్టేషన్ నిర్మించారు. గట్టిగా ఒక వాన పడ్డది, ఎక్కడికక్కడ ఊసిపోయింది అది. కాబట్టి 1 కోటి ఎకరాల మాగాణిని చేయాలనుకున్నటువంటి సందర్భంలో ఎక్కడో చిన్న 2 నెర్రెలు వాడితే దాన్ని మన ఇల్లుకు ఎక్కడో అక్కడ చిన్న వాటర్ కడితే మనం దానికి సిమెంట్ వేసుకోమా? వీడు సిమెంట్ వేయ చేతగాక కేసీఆర్ గారు లాంటి మహానాయకుడిని తట్టుకునేటువంటి శక్తి లేక ఈ బుడ్డరకాని వేషాలేసి, ఈ చిల్లరగాని వేషాలేసి వాడు ప్రజలలో ఎక్కడ కేసీఆర్ గారిని చిన్నతనం చేయాలి, కేసీఆర్ గారి స్థాయి తగ్గించాలని చాలా చిల్లరగా ఈరోజు కాళేశ్వరం కమిషన్ అని ఒకటి ఏర్పాటు చేసి కమిషన్ ముందుకు కేసీఆర్ గారిని తీసుకొచ్చినంత మాత్రాన తన స్థాయి తగ్గదు. ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులే కాదు, దేశంలో ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని దేశం మొత్తం కోరుకుంటున్నాయి. ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో రైతుని రాజును చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. అదే కేంద్ర ప్రభుత్వం బీజేపీలో రైతుల మీద కాల్పులు జరిపితే ఇక్కడ కేసీఆర్ గారు కాళేశ్వరం జలాలతోటి రైతు కాళ్ళు కడిగిండు. కాబట్టి ఖచ్చితంగా నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని ఎంత నీతి నిజాయితీతో కట్టిండో అంతే నీతి నిజాయితీతోటి కమిషన్ ముందు కూడా తన నివేదికను సమర్పించబోతుండు. దానికి మద్దతుగా ఈరోజు వేలాది మంది ప్రజలు కావచ్చు, వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కవులు, కళాకారులుగా మేమందరం ఈరోజు కేసీఆర్ గారి మద్దతుగా రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన రాజకీయ కక్ష సాధింపులు తగ్గించుకొని ప్రజల సమస్యలతోటి, ప్రజలలో ఏ సమస్యలు ఉన్నాయని ప్రజలలోకి వెళ్ళి నిజంగా ప్రజాపాలన అనుకుంటే ప్రజలకు పాలన చేయాలి. కాబట్టి మేమందరం తనని ప్రజల వైపు ఉండాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ గారి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు దోచుకున్న ఒక వ్యక్తికి, అంటే లిటరల్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు, ఒక 1,00,000 కోట్లు దోచుకున్న ఒక దొంగకు నోటీసులు ఇస్తే ఇంతమంది ఎందుకు రోడ్డు మీదకి రావడం, ఇంతమంది ఎందుకు మద్దతు ఇవ్వాలి అని చెప్తున్నారు. వాస్తవానికి దొంగ అంటే రేవంత్ రెడ్డిని అనరు, కేసీఆర్ గారిని అనరు. ఎందుకన్నారంటే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా మళ్ళొకసారి కారు గుర్తు మీద ఓటేద్దామని ప్రజలు పిడికిళ్ళ బ్యాలెట్ పేపర్ పట్టుకొని కూర్చున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికలలో తెలుస్తుంది కదా. 20 నెలలు దాటింది. నిజానికి సర్పంచ్ ఎన్నికలు పెడితే నీకు నొప్పేంది? స్థానిక ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, హైదరాబాద్ ఎన్నికలు పెట్టడానికి భయమేంది? నీకు ఎందుకు పడుతుంది ఎన్నికలు పెట్టడానికి? ఒక్కసారి ప్రజలు కేసీఆర్ గారి పాలన ఎట్లుంది 10 ఏళ్ల కాలంలో, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో ఒకవైపు మూసి కావచ్చు, ఒకవైపు హైడ్రా కావచ్చు, ఒకవైపు రైతు బంధు, రైతు బీమా, ఇట్లా అనేక తులం బంగారం అని మహిళల్ని మోసం చేసిండు, స్కూటీలు ఇస్తామని ఆడబిడ్డల్ని మోసం చేసిండు.
6 నెలల కాలంలోనే ఉద్యోగాలు ఇస్తామని యువతని మోసం చేసిండు. ఇట్లా అన్ని వర్గాల ప్రజలు మళ్ళొకసారి కేసీఆర్ గారి పాలనే కావాలనుకుంటున్నారు కాబట్టి తను ఎన్నికలకు పోవడానికి నిజానికి జనుకుతున్నాడు. ఓటుకు నోటుకు దొంగ ఎవరంటే ఈ భారతదేశంలోనే ఒక తెలంగాణకు మాయని మచ్చగా నిలబడ్డాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇలా దొంగ ఎవరంటే రేవంత్ రెడ్డి పేరు చెప్తారు, కేసీఆర్ గారి పేరు చెప్పరు. నీతి నిజాయితీ నిక్కచ్చి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారికి బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. అది 100% ఎప్పటికి ఉండబోతుంది. థ్యాంక్ యూ. చివరిగా కాంగ్రెస్ పరిపాలన గత బీఆర్ఎస్ పరిపాలన కంపేర్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది అంటారు? కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపించేది ఏందన్నా, నేను ఇందాక కూడా చెప్పినా కదా, జనమంతా వద్దంటున్నారు, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అని. జనమే మొత్తుకుంటున్నారు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మావాడు చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడున్న జనాలందరూ చెప్పాల్సిన అవసరం లేదు. కమిషన్ మీద చెప్తా నేను. నై చల్తా తెలంగాణల నై చల్తా తెలంగాణల నై చల్తా నీ కమిషన్ గి మిషన్ తెలంగాణల నై చల్తా మిషన్ తెలంగాణల నై చల్తా. పోరాట పద్దు పడుపు మాసారు కేసీఆర్, పోరాట పద్దు పడుపు మాసారు కేసీఆర్, కడిగిన ముత్యం తీరు బయటికి వస్తాడు చూడు. నై చల్తా తెలంగాణల నై చల్తా తెలంగాణల నై చల్తా. థ్యాంక్ యూ.